మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించారా? నా విలువ ఎంత? మీ విలువను మీరు ఎలా పెంచుకుంటారు? ఎప్పుడు పెంచుకుంటారు? పెంచుకోవడానికి కావలసినటువంటి ముడి సరుకు ఏంటి అనే ప్రశ్న ఎప్పుడైనా అడిగారా? మీ అంతరంగాన్ని, మీ మనస్సును, మనస్సాక్షిని అడగాలి అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఒక కర్రల వ్యాపారి ఒక రైతు దగ్గర చెట్టును కొన్నాడు 1000 రూపాయలు. దాన్ని నరికి 4 ముక్కలుగా చేసి ఆ వ్యాపారి మరో వ్యాపారికి అమ్మాడు. ఒక్కొక్క మొక్క 1000 రూపాయలు. ఆ వ్యాపారి చెక్కలుగా చేసి మరో వ్యాపారికి అమ్మాడు 10,000 రూపాయలు. ఇది ఒక మంచాల వ్యాపారి కొన్నాడు. కొన్ని చెక్కల్ని టేబుల్ చేశాడు, కొన్ని చెక్కల్ని కుర్చీలు చేశాడు, కొన్ని చెక్కల్ని తలుపులుగా, కొన్ని చెక్కల్ని కిటికీలుగా ఇలా మార్చాడు. అప్పుడు ఒక్కొక్క ఐటమ్ ని 10,000 చొప్పున అమ్మాడు. దాని విలువ చూడండి. చెట్టుగా ఉన్నప్పుడు దాని విలువ, మొక్కలుగా ఉన్నప్పుడు దాని విలువ, చెక్కలుగా ఉన్నప్పుడు దాని విలువ, అది మంచాలుగా, తలుపులుగా, కిటికీలుగా, టేబుల్గా మారినప్పుడు దాని విలువ ఎంత మారిపోయిందో చూడండి. చెట్టుకు విలువ ఉందా అంటే చెట్టు విలువ చెట్టుకుంది, కానీ అది మార్పు చెందుతూ ఉన్నప్పుడు విలువ కంటే చాలా తక్కువ. చెట్టు విలువ చెట్టుకుందా అంటే ఉంది. ఎంత? 1000 రూపాయలు. కానీ అది మార్పు చెందుతూ దాని విలువను పెంచుకుంటూ పోయింది. అది ఒక్కొక్క రూపాన్ని దాల్చినప్పుడు దాని రూపం మొత్తం మారిపోయింది, దాని విలువ మొత్తం మారిపోయింది, అధికమైపోయింది. మనము అంతే. మనం ఎంత ఉన్నతంగా మలుచుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. మనల్ని మనం ఎంత మలుచుకుంటూ పోతామో అంత విలువను పొందుకుంటూ పోతాం. మనల్ని మనం ఎంత మార్చుకుంటూ పోతామో, మార్చుకుంటూ పోవడం అంటే ఎలా పడితే అలా మార్చుకోవడం కాదు, ఉన్నతంగా మార్చుకోవడం, ఉజ్వలంగా మార్చుకోవడం, ఉపయోగకరంగా మార్చుకోవడం. ఇలా మార్చుకుంటూ పోయేంత వరకు కూడా నీ విలువను పెంచుకుంటూ పోతూనే ఉంటాం. చెట్టు విలువ చెట్టుకుంది, అది మార్పు చెందుతూ ఉన్నప్పుడు విలువ కంటే చాలా తక్కువ ఉంది. మనం పరిణతి చెందుతున్నంత వరకు మన విలువ పెరుగుతూనే ఉంటది. మనం పరిణతి చెందటమే ఆలస్యం, మన విలువ పెరుగుతుంది. మనం ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టు ఉన్నాం, మన విలువ మరింత దిగజారిపోతుంది. జీవితానికి, జీవన విధానానికి మార్పు చెందటం అనే ముడి సరుకు చాలా అవసరం. అది లేకే ఎన్నో జీవితాలు అలా ఆగిపోతున్నాయి. ఎంత నైపుణ్యం ఉన్నప్పుడుకు, ఎంత ప్రతిభ ఉన్నప్పుడుకు, ఎంత బలం ఉన్నప్పుడుకు వారు ఏం సాధించకుండా ఉండిపోతున్నారంటే కారణం అక్కడ మార్పు చెందటం అనే ముడి సరుకు లేకపోవటం. ఆ ముడి సరుకు గనక నీకుందా నీ విలువ అమాంతంగా పెరిగిపోతుంది. మనం మార్పు చెందటానికి సిద్ధంగా లేము, అది పెద్ద సమస్య. మేము మార్పు చెందమండి, మాకు ఇక్కడే కంఫర్ట్ గా ఉందండి, ఇలా జీవితం గడిపేస్తే చాలండి అని మనం గీత గీసుకుని ఉండిపోయాం. మూర్ఖత్వానికి గీత గీసుకోవటమే నిదర్శనం. మూర్ఖుడు ఇప్పుడు గీతలు గీసుకుని ఆగిపోతాడు, ప్రయోజకుడు అలా గీత చెరుపుకుని ముందుకెళ్తాడు. ప్రపంచం ఇంకా ఉంది అని తెలుసుకుంటాడు, సాధన చేస్తాడు, సార్థకం చేసుకుంటాడు. ఇది మనకు అర్థం కావాలి. అర్థం కానంత వరకు మనం నూతిలో కప్పలి వంటి వారమే. ఇదే ప్రపంచం, ఇదే జీవితం అని సరిపెట్టుకుని బ్రతికేయాల్సిన అవసరం ఉంటుంది. మనం మార్పు చెందడానికి సిద్ధమైతే దేవుడు ఖచ్చితంగా మన యోగ్యమైన పాత్రలుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదట మనం దేవుని దగ్గరికి వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మన మార్పుకి సిద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఉన్నతమైన యోగ్యమైన పాత్రలుగా తయారు చేస్తాడు. దేవుని దగ్గరికి వద్దాం, దేవుడు చేసే పాత్రలుగా మనం తయారవుతాం, ఉన్నతంగా తయారవుతాం, యోగ్యమైన పాత్రలుగా తయారవుతాం, ఉపయోగకరంగా ఉందాం. వందనములు.